రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా మీద అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే పంజాబ్లోని ఒక చిన్న పల్లెటూరికి సంబంధించిన వాళ్ళు తాప్సీ, విక్కీ కౌశల్, విక్రమ్ కోచర్, అనిల్ గ్రోవర్ వీళ్ళది ఒక్కొక్కరిది ఒక సమస్య. ఆ సమస్యల నుండి గట్టెక్కాలంటే ఇంగ్లాండ్కి వెళ్లటమే ఒక మార్గం. కానీ వారి దగ్గర వీసాలకు తగినంత డబ్బు, చదువు ఉండకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే క్రమంలోనే ఆ ఊరికి షారుఖ్ ఖాన్ ఎంట్రీ ఇస్తాడు. ఆ నలుగురి పరిస్థితులను అర్థం చేసుకొని వారికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం రకరకాల ప్లానింగ్లు వేస్తాడు. అలా అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. కానీ 5 మందిలో ఇంగ్లాండ్ వెళ్ళటానికి ఒకరికి మాత్రమే వీసా వస్తుంది. మిగిలిన వారికి వీసా రాకపోవడం వల్ల ఇంగ్లాండ్ వెళ్ళటానికి అక్రమ మార్గాన్ని ఎంచుకుంటారు. ఆ క్రమంలో వాళ్ళకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, అన్ని దేశాల సరిహద్దులను దాటి వెళ్ళగలిగారా, లేదా ఇంతకీ వాళ్ళ సమస్యలు ఏమిటి, తిరిగి మళ్ళీ ఇండియాకి వస్తారా రారా, అలా కొన్ని పాయింట్స్తో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా మొత్తంలో సామాజిక అంశాలు, మనసుకు హత్తుకునే భావోద్వేగాలు, ఇంకా కామెడీ విషయంలో డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తన ట్రెండ్ మార్కు చూపెట్టాడు. ఇక షారుఖ్ ఖాన్ స్థాయి మాస్కి, ఆయన మార్క్ రొమాంటిక్ ఇమేజ్కి ఏమాత్రం ప్రభావితం కాకుండా తనదైన శైలిలో కథను మలిచాడు హిరానీ. ప్రేక్షకులను నవ్విస్తూ, హృదయాలను బరువెక్కిస్తూ కథను ముందుకు తీసుకెళ్లారు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి పఠాన్, జవాన్ లాంటి మాస్ మసాలా యాక్షన్ సినిమాల తర్వాత షారుఖ్ ఒక సున్నితమైన కథలో కనబడటం అందరికీ నచ్చుతుంది. షారుఖ్ ఖాన్ తన పాత్ర జవాన్ హర్దీప్ సింగ్ పాత్రకు న్యాయం చేశారు. ఇక తాప్సీ విషయానికి వస్తే మన్ను పాత్రలు ఒదిగిపోయి చాలా చోట్ల ప్రేక్షకులతో కన్నీరు పెట్టిస్తుంది. అనిల్ గ్రోవర్, విక్రమ్ కోచర్ వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. విక్కీ కౌశల్ పాత్ర డ్యూరేషన్ తక్కువ అయినా బాగా నటించారు. బోమన్ ఇరానీ పంజాబీ, ఇంగ్లీష్ ట్యూటర్ పాత్రలో ఒదిగిపోయారు. ఇంకా పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఇక సినిమాలో స్ట్రాంగ్ పాయింట్స్ విషయానికి వస్తే ఎమోషన్స్, యాక్టర్స్, స్టోరీ లైన్. వీక్ పాయింట్స్ వచ్చేసి కథ ఏం జరుగుతుందో ముందే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ల్యాగ్ సీన్స్ మధ్యలో ఇబ్బంది పెడుతుంది. ఇక ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.5.